భాగ్యం వచ్చేసావా? ఏమిటే అలా మింగేసేలా చూస్తున్నావు? సరే గాని శోభనానికి ముహూర్తం టైం అడిగి వస్తానందానివి ఇంత ఆలస్యంగా వచ్చావేమిటి? చూసావా, నేను గదిని సూపర్గా అలంకరించేశా. అవును, ఇంతకీ టైం ఎప్పుడు బాగుందన్నాడు? ఏమిటా లుక్కు? ఇదిగో, నన్ను అనవసరంగా రెచ్చగొట్టుకు, తర్వాత తిట్లు తింటావు. ఏంటి అలా ఎగురుతున్నావు? నేను ఎగిరిపోతే నీ ప్రాణాలే పైకి ఎగిరిపోతాయి, పర్వాలేదా? భాగ్యం, ఇన్నాళ్ళు నన్ను చీపుర్లతో చాటలతో కొట్టేదానివి, ఇప్పుడు ఏకంగా ప్రాణాలు తీయడానికే నిర్ణయించుకున్నావన్నమాట. వద్దు భాగ్యం, నా మనవడు నన్ను తాతయ్య అని పిలవాలి. నేను వాడిని బుధాల మీద ఎక్కించుకుని ఆడించాలి. అంతవరకైనా నేను బతికుండాలి కదా భాగ్యం. గోపి నాన్న అని పిలవడానికి నువ్వుంటావో లేదోనని సందేహంగా ఉంది. అమ్మా, ఏమైంది? నాన్నేదో అంటున్నావేంటి? అది ఏం లేదు గోపి, బయటికి వెళ్ళొచ్చాను కదా, కాస్త తలనొప్పిగా ఉంది అంతే. నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు, ఏం జరిగిందో చెప్పమ్మా. అబ్బే ఏమి లేదు గోపి, ఆయన ఎప్పుడు వెరివేషాలు వేస్తుంటాడు కదా, అందుకే ఆ చిరాకులో. చూడమ్మా, నాన్నతో నువ్వు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, అందుకే అడుగుతున్నాను. ఏం జరిగిందో చెప్పమ్మా. ఏమీ లేదు గోపి. ఏం జరిగిందో చెప్తావా లేదా? ఏమీ లేదంటున్నాను కదా. ఆగమ్మా, ప్లీజ్ చెప్పమ్మా. చెప్తాను గోపి. మీ శోభనానికి ముహూర్తం గురించి అడగడానికి సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నేను శోభనానికి ముహూర్తం పెడితే ఈవిడ మెళ్ళలో తాళి తెగడానికి ముహూర్తం పెట్టినట్టు అవుతుంది. వాళ్ళకి శోభనం జరిగితే ఆయన ప్రాణానికి తప్పకుండా ప్రమాదం ఉంది. ఇంకొక 6 నెలల పాటు ఈ శోభనాన్ని వాయిదా వేస్తే ఈ గండం నుంచి బయటపడవచ్చు. ఈ విషయం విన్న తరువాత ఏ తల్లైనా ప్రశాంతంగా ఎలా ఉంటుందిరా? ఈ శోభనం జరిపించమని చెప్పలేకపోతున్నాను, వద్దని చెప్పలేకపోతున్నాను రా. భాగ్యం, దీనికోసమేనా ఇంత ఫీల్ అయిపోతున్నావు? ఎవడో 4 డబ్బుల కోసం కక్కుర్తుపడి ఏదో చెప్పేస్తే మనం నమ్మేయటమేనా? జ్యోతిష్కులు చెప్పిందంతా జరిగితే ఇక డాక్టర్లు ఎందుకు, మందులు ఎందుకు, ట్రీట్మెంట్లు ఎందుకు? జ్యోతిష్కుడు చెప్పాడు కదా అని మనం సావు కోసం ఎదురు చూస్తూ కూర్చుంటావా? నాకు మంచి టైము చెడ్డ టైం అనే సెంటిమెంట్లే లేవు. మనిషి ఏ రోజు పుట్టామో ఆ రోజే మంచి టైం. ఏ శోభనం జరిగితే నా ప్రాణమేగా పోయేది, దాని గురించి నాకేం దిగులేదు. అమ్మా రాణి, వదిని తీసుకెళ్ళి రెడీ చెయ్యి. గోపి, నువ్వేమిట్రా అలా ఉన్నావు? నా కొడుకు శోభనం ముహూర్తం పెడతానికి వాడేవాడరా? నేను చెప్తున్నాను, ఇది మంచి టైం. ఈ టైంలోనే నా కొడుకు శోభనం జరగాలి. వెళ్ళరా. ఏమిటా చెప్తుంటే బొమ్మలా నుంచున్నావు? వెళ్ళు, వదిన తీసుకెళ్ళి రెడీ చేయి. ఆ ఏడు పాపే, ఇదేమన్నా చావిల్లు అనుకున్నావా? శోభనం జరిగే ఇల్లే. ఒరే గోపి, నువ్వు గదిలోకి వెళ్ళు. చెప్పేది నీకే రా, లోపలికి వెళ్ళు. వెళ్ళమంటున్నానా? నాన్న, ఈ శోభనం జరగదు. అంటే అంటే నువ్వు ఈ మూర్ఖం మాటలు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నానా లేదా అనేది ముఖ్యం కాదు నాన్న, అమ్మ నమ్ముతోంది. తన మాటకి నేను విలువిస్తున్నాను. అయితే 6 నెలల వరకు శోభనం వద్దంటావా? అవును నాన్న, నా సంతోషం కోసం నీ ప్రాణాలతో ప్రయోగాలు చేయలేను.
ఒకవేళ నన్ను బలంత పెట్టినా అమ్మిలా ఏడుస్తుంటే నేను ఎలా సంతోషంగా ఉండగలను? గోపి, ఏమిట్రా ఇది? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండాల్సిన వాళ్ళు ఇలా శోభనం జరగకుండా 6 నెలలు వెడంగా ఉండి బాధపడుతుంటే అది చూసి నేను భరించలేక చచ్చిపోతానురా. ఏంటన్నా మాటలు? ఇప్పుడు ఏమైపోయింది? 6 నెలలే కదా. అసలు నాకు పెళ్ళే కాలేదనుకుంటాను. లేకపోతే అర్చన ఇంకా మా అత్తగారింట్లోనే ఉందనుకుంటాను. అంటే ఇదే నీ నిర్ణయమా? నన్ను క్షమించనన్నా. ఇప్పుడు నా శోభనం జరిగి రేపు నీకేదైనా జరగకూడదు జరిగితే నా మనస్సాక్షి నన్ను జీవితాంతం ప్రశ్నిస్తూనే ఉంటుంది. అంతకన్నా శోభనం ఒక 6 నెలలు వాయిదా వేయడమే మంచిది కదా. అది కాదురా గోపి, నేను చెప్పేది. నాన్న ప్లీజ్, ఇంకే విషయం గురించి మాట్లాడద్దు. 6 నెలలు అయిపోయిన తర్వాత అమ్మ చెప్పినట్టుగా పరిహారం ఏదో చేసేసి అప్పుడు శోభనం గురించి ఆలోచిద్దాం. ఈ విషయాన్ని అర్చన వాళ్ళ ఇంట్లో కూడా చెప్పేయండి. ఏదో ఒక తంత్రం ప్రయోగించి శోభనాన్ని ఆపేస్తానన్నావు, ఆపేశావు. నిజంగా నీది చాణక్యుడు తెలివమ్మా. ఇప్పటికైనా మీ అమ్మ తెలివితేటలు గుర్తించావా? శోభనానికి ఇంకా 2 రోజులే ఉంది. ఈ 2 రోజుల్లో ఏం జరిగినా శోభనం ఆగిపోదేమోనని బాగా భయపడ్డానమ్మా. కాని నువ్వు సామాన్యురాలివి కాదు కదా, అంత కష్టమైన పనిని చిటికలోనే చేసేసావు. ఆ రోజు మాయమంత్రాలు ఏం ప్రయోగిస్తావని నన్ను అడిగావు కదూ. మంత్రం ప్రయోగించిన అంత తొందరగా ఫలితం దక్కేది కాదు. కానీ నేను ప్రయోగించిన తంత్రం నిమిషంలో వర్కౌట్ అయింది తెలుసా. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నేను చెప్పిన దానికన్నా ఆ సిద్ధాంతి అద్భుతంగా నటించాడు. ఆ సిద్ధాంతి చెప్పిన మాటలకి ఆ భాగ్యం ఓ తెగ కంగారు పడిపోయి ఏర్పాటు చేసిన శోభనం కూడా క్యాన్సిల్ చేయించిందంటే నిజంగా అది చాలా గొప్ప విషయమమ్మా. ఇంకా ఏ రకంగా కూడా ట్రై చేసినా ఇంతలా వర్కౌట్ అయ్యేది కాదేమో గాని డైరెక్ట్గా తాళి సెంటిమెంట్ మీద కొట్టావు చూడు. నిజంగా నువ్వు సూపర్ అమ్మా. అవును, ఇంత మంచి ఐడియా నీకెలా వచ్చింది? జయంతి, ఆడవాళ్లు ఎప్పుడు 2 విషయాలకు మాత్రమే ప్రాణాలిస్తారు. ఒకటి తాళి సెంటిమెంట్, రెండోది కన్నపేగు సెంటిమెంట్. అర్చనకు ఆ కుటుంబంతో పేగు బంధం ఏర్పడకుండా ఉండాలంటే ఏం చేయాలా అని ఆలోచించాను. వెంటనే తాళి సెంటిమెంట్ గుర్తుకొచ్చింది. భాగ్యం తాళిబొట్టుకు ప్రమాదం వస్తుందంటే భాగ్యం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. అందుకే సిద్ధాంతి చేత భాగ్యం 5వ ఆపదని చెప్పించాను. ఎలాగైతేనే ఇందులో మనం విజయం సాధించామమ్మా. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. కానీ 6 నెలల తర్వాత ఏదో పరిహారం చేయించొచ్చు, అప్పుడు శోభనం జరిపించొచ్చు అని మళ్ళీ రూట్ ఎందుకు క్లియర్ చేయించావు? ఏకంగా ఏదో ఒకటి చెప్పించి వాళ్ళిద్దరినీ విడదీసుంటే దరిద్రం వదిలిపోయేదిగా. మనం ఈ విషయాలు అంత తొందరపడకూడదు జయంతి. మెల్లమెల్లగా ఒక్కొక్క పావును కదుపుతూ ఉండాలి. లేకపోతే మనం ఈ ఆట ఓడిపోతాం. ఇప్పుడే ఏమైంది? 2 రోజులు ప్లాన్ చేసిన శోభనాన్ని ఇంకా 6 నెలలు టైం ఉంది. ఈలోగా ఏదో ఒకటి చేసి అర్చనాన్ని శాశ్వతంగా పుట్టింటికి తరవేను. నువ్వు ఏదో ఒకటి చేస్తావన్న నమ్మకం నాకిప్పుడొచ్చిందమ్మా. కానీ ఇందులోనూ ఓ చిక్కుంది. చిక్క? ఏమిటే అది? మా అత్తగారు. ఆవిడ గనక ఈ సిద్ధాంతి చెప్పింది అబద్ధమని ఎక్కడన్నా డౌట్ వచ్చిందనుకో,
ఆవిడ అస్సలు ఊరుకోదు. అందులోనూ ఈ జాతకాలు అది ఇది అంటే ఆవిడికి నమ్మకం ఎక్కువ. ఈ జాతకాల్ని తీసుకెళ్లి వేరే సిద్ధాంతికి చూపించిందనుకో, అప్పుడేం చేస్తావమ్మా? నువ్వు చెప్పింది కరెక్టే జయంతి. మీ అత్తగారు అంత పని చేసినా చేస్తుంది. ఆవిడ మరొకరికి జాతకాలు చూయించకుండా నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. నేనెలా ఆవిడ్ని ఆపుతానమ్మా? ఆవిడసలే రాక్షసి. అదంతా నాకు తెలీదు. నువ్వు ఆపి తీరాలి. ఆపగలవు. ఏంటమ్మా పిడుగులాంటి వార్త చెప్పావు? నువ్వు చెప్పేది నిజమా? అవును మావయ్య. ఈ విషయం నీకెలా తెలిసిందే? సామాన్యంగా శోభనానికి అమ్మాయిని మనం ఆశీర్వదించి గదిలోకి పంపించటం ఆచారం. కానీ ఆవిడ మనల్లెవర్నీ ససేమిరా రావద్దన్నారు. సరే, మనం వెళ్ళకపోయినా అక్కడ కార్యమైనా సవ్యంగా జరిగిందో లేదో కనుక్కుందామని నేనే ఫోన్ చేశాను. అప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. అవునత్తయ్య, మన అర్చన జాతకం బాగాలేదట. శోభనం జరిగితే వాళ్ల మావయ్య ప్రాణాలకే ప్రమాదం అంట. తన మాంగల్యం కాపాడడం కోసం ఆ భాగ్యం శోభనాన్ని 6 నెలలు వాయిదా వేసింది. ఏ సిద్ధాంతి అలా చెప్పింది? నా కడుపున పుట్టిన మహాలక్ష్మి అర్చన. అది పట్టిందల్లా బంగారం, అడుగు పెట్టిన చోటలా స్వర్గం అవుతుందని ఇంతవరకు దాని జాతకం చూసిన సిద్ధాంతులందరూ చెప్పారు. ఆ భాగ్యం కావాలని నా కూతురి మీద నింద వేయడం కోసమే ఇలా చెప్తోంది. అవునత్తయ్య, మీరు చెప్పింది నిజమనిపిస్తోంది. అయితే ఆ సిద్ధాంతైనా తప్పుడు జాతకం చెప్పుండాలి, లేదా ఈవిడగారైనా తప్పుడు జాతకం చెప్పించుండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుంటుంది. అదే నిజం. ఏంటమ్మా ఇది? ఏదేదో ఊహించుకొని కథలు చెప్తూ ఉంటే నువ్వు అదే నిజమంటావేంటి? ఏ తల్లైనా అలా చేస్తుందా? ఆవిడ చేస్తుందిరా. అన్నిటికీ తెగించిన మనిషి. అసలు సిద్ధాంతిని అడిగానని చెప్పడం కూడా అబద్ధమే అయి ఉంటుంది. కావాలని ఆ మనిషి అలా చేస్తుందిరా. అర్థం లేకుండా మాట్లాడుకు వరలక్ష్మి. మనకు అర్చనంత ముఖ్యం, ఆవిడ గోపి కూడా అంతే ముఖ్యం. అటువంటప్పుడు కొడుకు సంతోషానికి ఆవిడెందుకు కట్టుపడుతుంది? దానివల్ల ఆవిడకి లాభం. లాభం ఏమిటా? కొడుకు చచ్చినా పర్వాలేదు, కోడలు విధవరాలు కావాలని కోరుకునే రకం. కొడుకు సంతోషం కన్నా కోడలు ఏడవడమే ముఖ్యమని ఇలా చేస్తోంది. అవును మావయ్య, అత్తయ్యగారు చెప్పింది నిజమనిపిస్తుంది. కొడుకుని కోడల్ని కలపాలన్న ఆలోచన అసలు ఆవిడికి ఏమాత్రమైనా ఉందా? ఒకవేళ ఉండుంటే మన అర్చన జీవితం గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఏ తల్లైనా కొడుక్కి వేరే పెళ్లి చేస్తానని అంటుందా? మీరే చెప్పండి. నువ్వేంటమ్మా మధ్యలో? అది ఎప్పుడో జరిగిపోయిన విషయం. ఆ ప్రస్తావన ఇప్పుడెందుకు? ఆ తర్వాత అందరం మాట్లాడుకుని అర్థం చేసుకునే కదా అమ్మాయిని అత్తవారింటికి పంపించాం. సరే మావయ్య, అది వదిలేయండి. ఒకే ఒక్కరోజు అల్లుడుగారు మన ఇంట్లో ఉన్నందుకు మన ఇంటి మీదకొచ్చి ఎంత రాద్ధాంతం చేసిందో చూశారు కదా. అంత గొడవలోనూ ఎంతసేపు నా కొడుకుని పంపించండి, నా కొడుకుని పంపించండి అనడమే తప్ప కొడుకుని కోడల్ని ఇద్దరినీ కలిపి పంపించమని ఒక్క మాటైనా అందా ఆవిడ? ఆవిడికి అప్పుడే వాళ్ళిద్దరినీ వేరు చేయాలని ఉంది. అవునండి, నాకు అదే నిజమనిపిస్తోంది. ఏయ్, అసలేంటే నీ ఇష్టం వచ్చినట్టు ఏదేదో ఊహించుకొని చెప్తున్నావు? అయ్యో, నేనివన్నీ ఊహించుకుని చెప్పట్లేదండి. ఆవిడ నడుచుకున్న తీరుని బట్టి అలా అయ్యుంటుందేమోనని సందేహపడుతున్నానంతే. కొడుకుని కోడల్ని వేరు చేయాలన్న ఆలోచనతోటే ఆవిడ జాతకాల నాటకం ఆడించుంటుందేమో. ఏయ్, నాటకం ఆడుతోంది ఆవిడా లేక నువ్వా? నువ్వే కదా ఆవిడని పిలిచి ఈ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశావు. ఇప్పుడు ఆవిడ గురించి నువ్వే తప్పుగా మాట్లాడుతున్నావు. అవునండి, నేనే ఈ పెళ్లి దగ్గరుండి చేయించాను. కానీ ఆవిడిలా నడుచుకోవడానికి కారణం అత్తయ్యే. అత్తయ్య మీద పగ తీర్చుకోవడానికే ఆవిడిలా ప్రవర్తిస్తున్నారు. ఏంటి? నా మీద పగ తీర్చుకోవడం కోసం ఆవిడిలా చేస్తుందా? ఏంటమ్మా నువ్వు అనేది? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి అత్తయ్య.
పెళ్ళై ఇన్ని రోజులైనా అసలు ఆ ఇంటి గడప మీరు తొక్కారా? లేదు. వాళ్ళిద్దరినీ భోజనానికి పిలిచినప్పుడు మీరొచ్చారా? రాలేదు. పోనీ అల్లుడుగారు మొదటిసారి ఇంటికొచ్చినప్పుడు మీరు సరిగ్గా మర్యాద చేశారా? చెయ్యకపోగా అతన్ని అవమానించి పంపించారు. భార్యాభర్తలిద్దరూ ఇంటికొస్తే వాళ్ళిద్దరినీ పంపించకుండా మీరు రోజులు గడుపుతుంటే ఆ భాగ్యం ఇంటి మీదకొచ్చి గొడవ చేసి మరీ కొడుకుని కోడల్ని తీసుకెళ్లిపోయింది. మీరు మొదట్నుంచి ఆవిడ్ని మర్యాదగా చూడకపోవడం వల్లే ఆవిడ మీ మీద పగ పెంచుకుంది. రావే రావే చూసుకుందాం. రావే రావే